హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి పూరి వ్లాగ్స్. చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం ఈరోజు. ముందుగా చేపలు నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. అందులో 2 ఆనియన్స్, 2 టమాటోస్ కావాలి. ముందుగా చింతపండు 1 అవర్ ముందు నానబెట్టుకొని ఇలా పులుసు తీసి పెట్టుకోవాలి. దాంట్లో సరిపడా కారం, సరిపడా సాల్ట్, పసుపు, ఆనియన్స్ ఇంకా టమాటో కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి, కలిపి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఆనియన్స్ వేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఆ పులుసు అందులో వేసుకొని దానిపైన మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ చేపలు కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఒక 5-10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని బాగా ఉడికాక మళ్ళీ కొత్తిమీర వేసుకొని మరి కొద్దిసేపు ఉడకనివ్వాలి. మన నెల్లూరు అంటేనే చేపలకి చాలా ఫేమస్ కదా. చేపల కర్రీ అంటే నెల్లూరు వచ్చిన వాళ్ళు చేపల పులుసు తినకుండా వెళ్ళరు. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. చేపల కర్రీ రాని వాళ్ళు కూడా చేయొచ్చు ఈ ప్రాసెస్తో. తర్వాత మామిడికాయ ముక్కలను కూడా ఇలా వేసుకోవాలండి. అది మామిడికాయ ముక్కలు ముందుగా వేస్తే అవి ఎక్కువ ఉడికిపోయి పుల్లగా అయిపోతుంది పులుసు అంతా. ఒక 10 మినిట్స్ దించే ముందు 10 మినిట్స్ ముందు వేయాలి. అంతే అండి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చాక అయిపోయినట్టండి, ఇంకా దింపేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ప్రాసెస్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. సార్ మీరు ట్రై చేయండి ఈ ప్రాసెస్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.